సాధారణంగా ఒక రోజులో జిరాఫీలు 5 గంటల వరకు నిద్రపోతాయి. అయితే ఆఫ్రికన్ సావానా జిరాఫీలు కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయట. అంటే వాటికి 30 నిమిషాల నిద్ర సరిపోతుంది. ఒక్కోసారి అవి అవసరాన్ని బట్టి కొంచెం ఎక్కువ నిద్రపోతాయి. మీకు తెలుసా, యాపిల్లో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, ఎర్రచీమల్లో అయితే ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నింటిలో 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. దీనికి కారణం రకరకాలు ఉన్నాయి. వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలో ఉంటుంది, కాబట్టి లోగో క్లియర్గా కనబడటం కోసం అలా పెడతారు. అలాగే 10 గంటల 10 నిమిషాలకి వాచ్ అనేది ఒక స్మైలీ ఫేస్తో కనిపిస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తన హైస్కూల్ చదివేటప్పుడు బేస్బాల్ స్పోర్ట్కి చీర్ లీడర్ లాగా ఉండేవాడు. కానీ ఈ చీర్ లీడర్స్ అంతా మగవాళ్లే. ద్రాక్ష పళ్ళు కుక్కలకు విషపూరితమైనవి. ఇవి కుక్కలు మరియు పిల్లి జాతుల వాటికి ప్రాణాంతకమైన కిడ్నీ ఫెయిల్యూర్కి కారణమవుతాయి. ఒక ద్రాక్ష లేదా ఎండు ద్రాక్ష మీ పెంపుడు జంతువును చంపే అవకాశం లేనప్పటికీ అవి ఆశ్చర్యకరంగా ఎక్కువ మొత్తంలో చాలా అనారోగ్యానికి గురి అవుతాయి. ద్రాక్షలోని ఏ పదార్థం దీనికి కారణమవుతుందో ఖచ్చితంగా తెలియదు. రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దాదాపు 80% మంది ప్రపంచ జనాభా అస్సలు విమానంలో ప్రయాణించలేదట. మీకు తెలుసా, చేపలు దగ్గుతాయట, కానీ మనం అనుకున్నట్టు కాదు. అవి ఏడవటం స్నీజ్ చేయటం గాని చేయవు. చేప శరీరం పనిచేసే ప్రకారం వాటికి స్నీజ్ చేయటం అని ఏడవటం చాలా కష్టం. చేపలు దగ్గుతాయని చెప్పాను కదా, అది కూడా కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, చేపలు వాటి మొప్పలను ఉపయోగించుకుని నీటిలో ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ను పీల్చుకుంటాయి, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. ఈ క్రమంలో పార్టికల్స్ లేదా బ్యాక్టీరియా అనేది చేప మొప్పల్లో ఇరుక్కుపోతాయి. మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు నోట్లోకి బ్యాక్టీరియా ఎలా వస్తుందో అలాగే వాటిలో కూడా జరుగుతుంది. అయితే నోట్లోకి వచ్చిన బ్యాక్టీరియా పార్టికల్స్ ను క్లియర్ చేయడానికి మన శరీరం ఇన్వాలంటరీగా దగ్గుని క్రియేట్ చేస్తుంది. సేమ్ చేపల్లో కూడా బ్యాక్టీరియా క్లియర్ అయ్యి వెంటిలేషన్ చక్కగా జరగటానికి దగ్గు వస్తుంది. ఇప్పుడైతే మనకు కావాల్సిన ఫోటోలను వితిన్ సెకండ్స్లోనే క్యాప్చర్ చేసుకుంటున్నాం. కానీ కెమెరాని కనిపెట్టినప్పుడు ఒక ఫోటో కోసం ఏకంగా 8 గంటలు అలానే కూర్చోవలసి వచ్చిందట. స్కాట్లాండ్ మరియు జపాన్ దేశంలోని కొన్ని ప్రాంతాలు రాత్రిపూట నీలిరంగు వీధి దీపాలు పెట్టడం వలన నేరాలు మరియు ఆత్మహత్య రేట్లు చాలా వరకు తగ్గాయట. నీలిరంగు అనేది పాజిటివ్ థింకింగ్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆ రంగు కలిగిన రోడ్లో ఎవరైనా పోతున్నప్పుడు చెడు ఆలోచనలు తగ్గుతాయి. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ లండన్లో 1863లో స్థాపించారు. ఎరుపు నెంబర్ ప్లేట్ పై తెలుపు అక్షరాలు ఉంటే అర్థం ఏంటో తెలుసా? కొత్త వెహికల్స్ కు రవాణాధికారి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తే ఇలాంటి నెంబర్ ప్లేట్స్ కనిపిస్తాయి. ఈ టెంపరరీ రిజిస్ట్రేషన్ అనేది 1 నెల వరకు చెల్లుతాయి. కాకపోతే అన్ని రాష్ట్రాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను అస్సలు అనుమతించట్లేదు. పురాణాలలో శ్రీలంక దేశాన్ని లంక, తామ్రపర్ణి, సింహాలం అని పిలిచేవారు. చింపాంజీలు మనకన్నా 7 రెట్లు దృఢంగా ఉంటాయి. పగటిపూట చిన్న కునుకు తీసుకోవటం వల్ల మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అమెజాన్స్ వేర్ హౌస్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. సుమారు 17 అమెరికన్ ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజులో ఉంటుంది. క్రికెట్లో మిస్టర్ 360 అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఏబీ డివిలియర్స్. అయితే మీకు తెలుసా, బెంగళూరులోని రాజాజీ నగర్లోని ఒక రోడ్డుకి ఏబీ డివిలియర్స్ రోడ్ అని పేరు పెట్టారు. ఐపీఎల్లో బెంగళూరుకి చేసిన కృషిని మెచ్చుకొని ఒక అభిమాని తన ప్రాంతంలోని ఒక రోడ్డుకి ఏబీ డివిలియర్స్ రోడ్ అని పేరు పెట్టాడు. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. కుకుంబర్స్లో 90% నీరు ఉంటుంది. ఇవి తినటం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి, అల్సర్స్ తగ్గిపోతాయి, బీపీ కంట్రోల్లో ఉంటుంది, శరీరంలో నీటి శాతం పెరుగుతుంది, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్, షర్టు వెనుక ఉన్న ఈ భాగాన్ని లాకర్ లూప్ అని అంటారు. హ్యాంగర్కి తగిలించడానికి ఇది యూజ్ అవుతుంది.
వేసవి కాలంలో పుచ్చకాయలను ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. శరీరానికి ఎంతో మేలు చేసే పుచ్చకాయలను తింటున్నప్పుడు మనం వాటి విత్తనాలను తీసేస్తాం. కానీ మనం సులువుగా తీసే ఆ విత్తనాలలోనే విటమిన్స్, ఒమేగా 3, జింకు, ఫ్యాటీ యాసిడ్స్ లాంటి పోషకాలు ఉంటాయి. జర్మనీ మొట్టమొదటిగా డ్రైవర్ లేని ట్రైన్ను మొదలుపెట్టింది. ఇది 33% మంది ఎక్కువ ప్రయాణికులను రవాణా చేస్తుంది. అలాగే 30% ఎనర్జీని కూడా ఆదా చేస్తుంది. ఇంట్లో తిరిగే ఈగలు ఒక నెలకి 2000 ఎగ్స్ పెడతాయి. తర్వాత ఇవి తమకు కావాల్సినంత ఆహారాన్ని సంపాదించుకోగలిగితే 30 నుంచి 50 రోజుల వరకు బ్రతకగలవు. నిజానికి వీటి జీవితకాలం 15 నుంచి 30 రోజులు మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఏ జీవుల్లోనైనా ఆడవి ప్రెగ్నెంట్ అవుతూ ఉంటాయి. కానీ సీహార్స్ అనే జీవుల్లో మాత్రం మగవి గర్భం ధరిస్తాయి. అంటే పునరుత్పత్తి సమయంలో అవి ఎగ్స్ను స్టోర్ చేసుకుంటాయి. నిజానికి హల్కు పాత్ర యొక్క ఒరిజినల్ కలరు గ్రే కలరు. పొరపాటున ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా గ్రీన్ కలర్లోకి మారిపోయింది. కానీ డైరెక్టర్ స్టాన్లీకి ఆ కలర్లో హల్కు బాగా నచ్చటంతో అలానే ఉంచేశాడు. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే పురుషుడు మరియు స్త్రీ ఒక చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకోవటం వల్ల వారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. చైనాలో కాస్మెటిక్ ప్రొడక్ట్స్ను తయారు చేసినప్పుడు వాటిని ముందుగా జంతువుల మీద ప్రయోగిస్తారు. ఆ తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఎక్కువసేపు భయపడటం వల్ల మనుషులు చనిపోతారట. మనం భయపడినప్పుడు శరీరంలో ఎడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఒకవేళ ఇది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయితే విషంగా మారుతుంది. ఒక విధంగా చెప్పాలంటే భయపడటం అనేది విషాన్ని కొని తెచ్చుకొని రావడం లాంటిది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ పాజిటివ్ వేలో ఉండటానికి ట్రై చేయండి. ఆర్కిటిక్ మరియు అంటార్క్టికా ఈ రెండు ఖండాలు అత్యంత చల్లనైనవి. అయితే ఈ రెండు పదాలలో ఆర్కిటిక్ అనే పదం కామన్ గా ఉంటుంది. అసలు ఈ ఆర్కిటిక్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆర్కిటిక్ అనే పదం గ్రీకు పదమైన ఆర్కుటోస్ నుంచి వచ్చింది. ఆర్కుటోస్ అంటే ద్రోపు ఎలుకబంట్లు అని అర్థం. సో ఆర్కిటిక్ ఖండంలో ద్రోపు ఎలుకబంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఖండానికి ఆర్కిటిక్ గా పెట్టడం జరిగింది. అదే విధంగా ఎలుకబంట్లు లేని ఖండంగా అంటార్కిటాకి పేరు పెట్టారు. సాధారణంగా పండ్లు అనేవి చెట్టులోని చిన్న చిన్న కొమ్మల చివరి భాగాన కాస్తుంటాయి. ఒక్కసారి ఎక్కువ గుత్తిలాగా కాస్తుంటాయి. కానీ జెబుటికాబా అనే చెట్టుకు పండ్లు విచిత్రంగా కాస్తాయి. బ్రెజిలియన్ గ్రేప్ ట్రీ లేదా జెబుటికాబా అనే చెట్టు బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, బొలీవియా దేశాల్లో ఉంటాయి. ఫోటోలో చూస్తున్నట్టుగా ఇవి చెట్టు మొదలకు పెద్ద పెద్ద కొమ్మలకు ఆనుకుని కాస్తాయి. చూడటానికి నేరేడు పళ్ళులాగా ఉంటాయి ఇవి. వీటిని జెబుటికాబా బెర్రీస్ అని పిలుస్తారు. కొంచెం తీపి అండ్ పులుపుగా దీని రుచి ఉంటుంది. వీటితో లోకల్స్ ఎక్కువగా జెల్లీసు, జామ్సు, జ్యూసు మరియు వైన్స్ను కూడా తయారు చేస్తారు. 1981లో ప్రిన్సెస్ డయానాకు ప్రిన్స్ చార్లెస్కు వివాహం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యారేజ్ను 750 మిలియన్ మంది ప్రజలు వీక్షించారు. అయితే 1997లో ప్రిన్సెస్ డయానా చనిపోయినప్పుడు ఆమె అంత్యక్రియలను 2.5 బిలియన్ పీపుల్ వీక్షించారు. అంటే ఆమె మ్యారేజ్ని కంటే ఆమె చనిపోయినప్పుడే ఎక్కువ మంది వీక్షించారు. ఉసేన్ బోల్ట్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రన్నర్. ఒకవేళ ఉసేన్ బోల్ట్ గంటకు 27.8 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తితే కేవలం 38 రోజుల్లోనే తాను భూమిని ఒక్కసారి చుట్టి రావచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ